ఎగ్ పులుసు మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ట్రై చేయండి. చాలా బావుంటుంది. సింపుల్ కూడా. ముందు ఎగ్స్‌ని బాయిల్ చేసుకొని పొట్టు మొత్తం తీసేసి ఇలా ఆయిల్ కొంచెం వేసి పసుపు వేసి బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత అదే ప్యాన్‌లో కొంచెం ఆయిల్ వేసి కొన్ని ఉల్లిపాయలు, ఇంకా 2 మిరపకాయలు, కొత్తిమీర అవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఇంకా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా టమాటోస్ వేసి బాగా మగ్గించుకోండి. టమాటోస్ అనేది ఇలాగ సాఫ్ట్‌గా అవ్వాలి. అప్పుడే పచ్చివాసన పోయి టేస్ట్‌గా ఉంటుంది కర్రీ. తర్వాత అందులో కొన్ని మెంతులు కూడా వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం కారం, ధనియాల పొడి అవన్నీ వేసి బాగా ఫ్రై అయిన తర్వాత మీకు సరిపడా వాటర్ వేసుకొని బాగా దగ్గరికి మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత మీరు ఇందాక ఫ్రై చేసుకున్న ఎగ్స్ మొత్తాన్ని అందులో వేసి కొత్తిమీర వేసి దించేసుకోవడమే. చాలా ఈజీగా అండ్ సింపుల్గా బాగుంటుంది. మెంతులు అనేది చాలా టేస్ట్ వస్తుంది కర్రీకి. మీరైతే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.